హాయ్ అండి. ఇవాళ నేను చూపిస్తున్న రెసిపీ అయితే చాలా స్పెషల్ అండి. స్పెషల్ ఎందుకంటున్నానంటే పిల్లలకి చాలా నచ్చుతుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ పిల్లలు పోయే హడావిడిలో ఏం కూర చేయాలి ఏం చేయాలి అనే హడావిడి లేకుండా సింపుల్గా చేసి పెట్టేయచ్చు. వాళ్ళ లంచ్ బాక్స్ అయితే ఖాళీగా వస్తుంది. ఇంకా హెల్త్ వైజ్గా కూడా చాలా చాలా బాగుంటుందండి. నేను చెప్పడం కాదు, మీరు వీడియో చూసి ట్రై చేశారంటే మీరే అంటారు ఆహా సూపర్ ఉంది అని. సూపర్ కాంబినేషన్ అండ్ సూపర్ టేస్టీ. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే నిజంగా నిన్న అసలు పిల్లల వరకే చేశాను, బట్ అందరూ ఇష్టంగా పెట్టుకొని అయితే తిన్నారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మరి నా ఒక్కదాన్ని చేసుకొని తింటే ఎలా ఉంటుంది? మీరు అందరూ చేసుకొని తింటేనే కదా నాకు హ్యాపీ. సో మరి మీకు కూడా ఈ వీడియో చూపిద్దామని అయితే వచ్చేసాను. వీడియోలోకి వెళ్దామా? మరి పొడి పొడిగా టేస్టీగా ఆయిల్ లేకుండా ఎంత బాగా వచ్చిందంటే సూపర్ అండి. అసలు నేను ఆల్రెడీ తిన్నాను, ఇంకా వీడియోలో చూస్తుంటే కూడా మళ్ళీ నాకు తినాలి అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉందండి, నిజంగా సూపర్గా ఉంది. సో మరి మీరు కూడా చూసి కంటిన్యూ అయిపోండి. ఫస్ట్ దీనికోసం అయితే నేను టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఒక చిన్న క్యారెట్ అయితే తీసుకున్నాను. వీటన్నిటిని ఫ్రెష్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం పట్టవు. ఇంకా పక్కన బియ్యం కడిగేసుకొని అయితే రెడీగా పెట్టుకున్నానండి. బియ్యం కొంచెం నానితే అన్నం చాలా బాగా అవుతుంది. సో నేను బియ్యం కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవట్లేదు, గీ వేసుకుంటున్నానండి. పిల్లలకి చాలా మంచిది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్ ఇవాళ రేపు హెల్త్కి అస్సలు మంచిది కాదండి, తప్పదు మనం వేసుకుంటాం. ఎందుకంటే అంతంత గీ రేట్ పెట్టుకొని అయితే గీ రెగ్యులర్గా వాడలేము. బట్ పిల్లలకు చేసే ఐటమ్స్ మాత్రం ఖచ్చితంగా నేను గీ వేస్తానండి. ఈ గీ కూడా మురుగన్ దగ్గర తెచ్చిందండి. మన హైదరాబాద్ నెంబర్ 1 ప్లేస్ వచ్చి మురుగన్ గీ. నేను ఆ మురుగన్ గీనే వాడుతున్నాను. సో కొంచెం ఒక టీ స్పూను గీ అయితే వేసుకున్నాను. అందులో డైరెక్ట్గా నేను ఇంకేం మసాలాలు వేయట్లేదండి. ఖాళీ పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్ అయితే వేసుకొని లైట్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాను, పచ్చివాసన పోయే విధంగా. కొంచెం ఫ్రై అయినాక కొంచెం పసుపు, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. వేసుకొని మంచి విధంగా మొత్తం కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం అందులో ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా టమాటాలను కూడా మొత్తం అందులో వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మనం సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవుతాయి. సో టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను ఇప్పుడే వేసుకుంటున్నానండి. మీ ఇష్టం, లేదు అంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఇప్పుడు వేసుకుంటే వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవుతాయి అని చెప్పేసి నేనైతే ఇప్పుడే సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని టమాటో మంచిగా కుక్ అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కలిపేసుకొని కొంచెం ఉడుకుతుంది కదా, ఇంకా టమాటా కొంచెం సాఫ్ట్గా అయిపోయే వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు దాంట్లోకి టేస్ట్కి సరిపడినంత కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం, పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి చూసి వేసుకోవడం బెటర్. నేను కొంచెమే వేసుకున్నాను. ఇందులోనే కొంచెం ధనియా పౌడర్ లేదా గరం మసాలా, నేను ధనియా పౌడర్ ఒకటే వేస్తున్నానండి. మసాలాలు ఏం వేయట్లేదు, పిల్లలకి ఎక్కువగా మసాలాలు కూడా పెట్టొద్దు. సో ధనియా పౌడర్ వేసి మళ్ళీ కలిపేసుకొని కొంచెం సేపు అయితే మనం కుక్ చేసుకోవాలి. టమాటోని ఇలా స్పూన్తో గట్టిగా స్మాష్ చేస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి అండి. ఇప్పుడు మనం అందులో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. అందరికీ తెలిసిందే కదా. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు సాల్ట్ ఏం వేసుకోవద్దు. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మరిగే వరకు అయితే వెయిట్ చేయాలి. సింపుల్ అండి, సింపుల్ అండ్ ఈజీ. పిల్లలకి మంచిగా మనం అన్నం వండి కూర చేసి కలిపి పెడితే వాళ్ళు ఇష్టంగా తినరు. సో ఇలా వాళ్ళకి నచ్చే విధంగా వేడి వేడిగా ఏదో ఒక రైస్ చేసి బాక్స్లో పెట్టామనుకోండి మంచిగా తింటారు. సో మనకైతే మొత్తం మసిలిపోయింది కదా, ఇప్పుడు అందులో మనం నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి.
మొత్తం రైస్ని వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకొని అన్నం అంతా ఉడికే వరకు మనం ఇంకా వెయిట్ చేయాల్సిందే. చూసారా, హాఫ్ అయితే బాయిల్ అయిపోయింది. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఇంకా ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 minutes వెయిట్ చేసామంటే మన వేడిగా టమాటో రైస్ ఫర్ కిడ్స్కే కాదు మనకు కూడా చాలా నచ్చుతుందండి. చాలా బాగుంటుంది. ఇంకా బాస్మతితో చేసుకుంటే అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 10 minutes సైడ్ పెట్టుకుందాం, ఎందుకంటే ఉడకాలి కదా. ఇప్పుడు మనం మరి ఆ టమాటో రైస్ ఉత్తిగా తిన్నా బాగుంటుంది, బట్ ఉత్తిగానే అందరం తినలేం కదా. పెరుగు ఉంటే బాగుంటుంది కదా. ఉత్తి పెరుగు కాకుండా సలాడ్ టైప్లో చేసుకుందాము. దానికి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను, చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి. ఇంకా కీరా, క్యారెట్, ఆనియన్ వేసుకుంటే కొత్తిమీర వేసుకొని మంచిగా సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. క్యారెట్ తురుముకున్నా పర్లేదు, బట్ నేనైతే కట్ చేశాను, మీ ఇష్టం అది. క్యారెట్ తురుముకుంటే, ఎందుకంటే ముక్కలుగా ఉంటే పిల్లలు కొంతమంది తినరు, వాళ్ళకి ఏదో విధంగా తినిపించాలని అనుకుంటే తురుముకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. కీరా కూడా తురుముకొని వేసుకోవచ్చు, ఎక్కువగా నేను తురిమే వేస్తాను. బట్ ఇవాళ నేను సన్న పీసెస్గా కట్ చేసుకొని పెరుగులో అయితే వేసుకున్నానండి. కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని రైతా అయితే రెడీ అయిపోయింది. రైస్ కూడా రెడీ అయిపోయిందండి. మన రైస్ కూడా టమాటో రైస్ చూస్తున్నారు కదా, పొడిలాడుతూ మంచిగా టేస్టీగా అయితే టమాటో రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకు పెట్టేసి మనం కూడా టేస్ట్ చేద్దామా, మరి వెళ్దాం పదండి. ప్లేట్లోకి చక్కగా ఆ టమాటా రైస్ని పెట్టేసుకొని, నేను చెప్పడం కాదు, నిజంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎలాంటి మసాలాలు లేకుండా, ఆయిల్ వాడకుండా మంచి పిల్లలకి ఏమంటారు పోషకాలు ఇచ్చే ఫుడ్ అనమాట ఇది. ఇంకా ఇప్పట్లో బయట తినే ఐటమ్స్ కంటే మనం ఇంట్లో మన చేతులతో ఇలా హెల్తీగా చేసి పెడితే చాలా బాగుంటుంది. ఏవో అనవసరంగా పిల్లలు బుక్ చేసుకొని తింటూ ఉంటారు. సో ఇలా కాకుండా ఇలా చేసి పెడితే వాళ్ళకి హెల్త్ బాగుంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో ఇదన్నమాట ఇవాళ పిల్లల కోసం చేసిన టమాటో రైస్. లంచ్ బాక్స్ అనుకోవచ్చు, లేదా పిల్లలకి నైట్ డిన్నర్లో పెట్టినా సరే, ఎలాగైనా సరే మనకైతే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. ఓకేనా, బాయ్. మరి మేమైతే